హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇంక ఈరోజు అయితే పిల్లల్ని స్కూల్కి అయితే పంపలేదన్నమాట. ఎందుకంటే వర్షం అంటే చాలా గట్టిగా పడుతుంది అనమాట. వర్షం వచ్చి నైట్ అంతా చాలా గట్టిగా పడింది వర్షం అయితే. ఇంకైతే పిల్లల్ని స్కూల్కి పంపలేదు, ఇంకా అవ్వలేదండి. ఇంకా నైట్ కూడా అసలు కరెంటు కూడా లేదు, నిద్ర కూడా సరిగ్గా లేదు కాబట్టి ఇంకా పిల్లలు అయితే స్కూల్ పంపలేదు. ఎలాగో ఈరోజు టీచర్స్ డే కదండి, హాఫ్ డే అనమాట. ఇంకా స్కూల్కి పిల్లల్ని అయితే పంపలేదు. ఇంకొచ్చేసి వంట అయితే చేస్తున్నానండి. టిఫిన్లు గట్టా అన్నీ అయిపోయినాయి. వంట అయితే చికెన్ పలావ్ అయితే చేస్తున్నాను. అయినా మొదటిగా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకైతే బిర్యానీ సామానం అయితే తీసుకున్నాను. బిర్యానీ సామానం అండ్ పుదీనా కడిగైతే పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, 2 టమాటాలు అయితే తీసుకున్నాను. పొడవుగా అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. కొంచెం పెద్దగా కట్ చేసుకున్నా ఏం కాదు, నేను కొంచెం పెద్దగానే కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా చికెన్ అండి, కిలో చికెన్ అయితే తీసుకొచ్చాడు అనమాట. ఇదంతా పక్కన కడిగేసి అయితే పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఇంకొచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి ధనియాలు కొంచెం జీలకర్ర అయితే వేసి పేస్ట్ అయితే చేసుకుంటున్నాను. ఫ్రెష్గా అయితే బాగుంటుంది కదా, ఫ్లేవర్ అయితే బాగుంటుంది ఫ్రెష్గా చేసుకుని పెట్టుకుంటే. నేనైతే వేసుకుంటున్నానండి, మిక్సీకి అయితే వేసేసుకుంటున్నాను. చేసుకున్నానండి. ఇంకైతే పలా గిన్నె అయితే పెట్టుకున్నాను. ఏదైతే చేస్తామో గిన్నె అయితే పెట్టుకొని ఆయిల్ కొంచెం నెయ్యి అయితే పోసుకున్నానండి. దీంట్లో కంపల్సరీ కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుంది అనమాట. మళ్ళీ చివరిలో వేసుకుందాము, బిర్యానీ అవుతుంది ఇంకా పైన అయితే కొంచెం వేసుకుందాము. ఆల్రెడీ కొంచెం నూనె కొంచెం నెయ్యి అయితే వేసుకొని పలా దినుసులు అయితే వేసేసుకుంటున్నాను. ఇవి కొంచెం వేగినాకైతే నేను ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి ఇంకా 3 ఒకేసారి వేసేసి మగ్గబెట్టేస్తాను. అసలు చాలా గట్టిగా పడిందండి వర్షం అయితే నైటు. ఇంకైతే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా కూడా వేసేసుకొని బాగా మగ్గపెడుతున్నాను. కొంచెం ఉప్పు వేసుకొని మగ్గపెట్టేసుకుంటే సరిపోతుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం వేసుకుంటున్నాను. తర్వాత చికెన్ అయితే వేసుకుని తర్వాత కొంచెం మళ్ళీ వేసుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్టు. బాగా మగ్గిపోవాలండి. ఇంకా చికెన్ ఎలాంటి మ్యారినేషన్ ఏం చేయలేదండి, నేను డైరెక్ట్గా వేసేసి ఉప్పు కారం అయితే వేసుకుంటాను. ఆల్రెడీ 2 గంటలు అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. చికెను 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎలా అయితే స్మూత్గా అవుతుందండి కొంచెం. నేను అందుకని నేను ఇంకా ఉప్పు కారం ఏం పెట్టచ్చలేదనమాట, దానికి డైరెక్ట్గా వేసేసుకుందామని. పుదీనా అయితే వేసుకుంటున్నానండి. కొంచెం పక్కన పెట్టుకున్నాను, లాస్ట్లో వేసుకుందాము. కొంచెం అది వేసుకుంటున్నాను. దీంట్లో పుదీనా, కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి ఫ్లేవరు. ఇది వచ్చి బాగా మగ్గిపోవాలి. ఇంకా కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను. కొంచెం పసుపు అయితే వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. రాత్రి అయితే గాలివానండి, మామూలుగా అయితే కిటికీ డోర్లు అవి తక్కుట్టుకున్నాయి అనమాట. అందుకే సరిగ్గా నిద్ర అయితే లేదనమాట. పిల్లలకు కూడా చాలాసేపు పడుకోలేదనమాట. 10 నుంచి స్టార్ట్ అయిందండి. ఇంకా పొద్దున్న దాకా పడుతూనే ఉంది. మార్నింగ్ కూడా అసలు తగ్గలేదు వర్షం. ఇంకెందుకులని మానిపించాను అనమాట ఈరోజు స్కూల్ అయితే. చికెన్ అయితే వేసేసుకుంటున్నాను. శుభ్రం కడిగేసుకొని చికెన్ అయితే వేసేసుకుంటున్నాను. ఇది వేసుకున్నాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చికెన్లో వేసుకుందామండి. కొంచెం ఆల్రెడీ ఉల్లిపాయలు అయితే కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను నేను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దీంట్లోనూ కూడా వేసుకుందాం. ఆల్రెడీ ధనియాలు, జీలకర్ర కూడా దీంట్లో వేసాం కదండి, ఇంకా అదైతే వేసుకుందాం ఆ పేస్ట్ అయితే. బాగా కలిపేసుకుని అయితే ఇలాగ ఒక 10 మినిట్స్ మూత పెట్టేసుకొని బాగా చికెన్ ముక్క బాగా మగ్గబెట్టేయాలండి. మూత అయితే పెట్టేసుకుంటాను నేను. ఒక 10 మినిట్స్ అయితే మగ్గిందండి. ఇంకైతే నేను కారం సరిపడగా కారం అయితే వేసుకుంటున్నాను. ఒక 3 స్పూన్ల కారం అయితే వేసేసుకున్నాను. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. కొంచెం పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను దీంట్లో. నేను వచ్చేసి బాస్మతి రైస్ కాదండి, మామూలుగా మన సన్న బియ్యం ఉంటాయి కదా, మన అన్నం వండుకునేది, నేను దాంట్లోనే అయితే చేసేస్తున్నాను. బాస్మతి రైస్ కాదండి, దాంతో కూడా చాలా బాగుంటుంది.
నేను ఇప్పుడు దాకా చేసిన బిర్యానీలో అయితే నేను ఎప్పుడు బాస్మతి రైస్ తీసుకున్నాను. ఈసారి అయితే నార్మల్ రైస్ అయితే ట్రై చేశాను అనమాట. చాలాసార్లు చేశాను, మీకు కూడా చూపిస్తున్నాను. ఇవైతే తీసుకున్నానండి నేను. ఒక కప్పుకి 2 కప్పులు వాటర్ అయితే వేసేసుకోవచ్చు. నేను ఇంకా మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. రైస్ అయితే బాగా మగ్గిపోయింది. నేను కడుక్కున్న బియ్యం అయితే వేసుకుని దాంట్లో వేసేసుకుంటున్నాను. ఇంకా చికెన్ కూడా బాగా మగ్గిపోయింది. ఇంకెలాగో మనకి రైస్ అయితే ఉడకాలి కదా, ఆ కాస్త కూడా మగ్గిపోతుంది అనమాట. మనకి బాగా కలిపేసుకుందాము. ఒక 5 మినిట్స్ అలాగే మగ్గబెడదాము. తర్వాత ఒక కప్పుకి 2 కప్పులు వాటర్ అయితే మనకు తెలుసు కదండి, అలాగే తీసుకుందాము. నాకు ఎలాగో దీంట్లో చాలాసార్లు చేస్తాను కాబట్టి నాకు తెలిసిపోతుందండి నీళ్ళు ఎంత వేయాలి ఏంటనేది. నేను కొలుచుకోలేదనమాట, నాకు కరెక్ట్గా వచ్చేస్తుంది. సరిపడిగా నీళ్ళన్నీ వేసేసుకున్నాక ఇదైతే వేసుకుంటున్నానండి. టేస్టింగ్ సాల్ట్, గరం మసాలా, చికెన్ మసాలా పొడి, బిర్యానీ పౌడర్ అండి. ఈ 4 అయితే వేసేసుకుంటున్నాను. టేస్టింగ్ సాల్ట్ అయితే కొంచెం వేసుకుంటున్నాను అనమాట. ఏం కాదు, అప్పుడప్పుడు వేసుకున్నా ఏం కాదండి, ఎక్కువైతే వాడకూడదని. వాటర్ అయితే సరిపడిగా వేసేసుకొని అయితే నేను ఆ పొడి అయితే వేసేసుకుంటున్నాను. దీంట్లో బాగా కలిపేసుకుందామండి. చివరిలో ఇంకా మనకి ఉప్పు కట్ట అన్నీ సరిపోయినా లేదో ఇప్పుడే చూసేసుకుందామండి. ఇంకా కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకుందాము. ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. ఇంక నేను పుదీనా, కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాను. కొంచెం వాటర్ లాగాక కొంచెం నెయ్యి అయితే పోసుకుందామండి పైన. వాటర్ అయితే ఇంకుతున్నాయి. కొంచెం వాటర్ ఇంకాక కొంచెం అయితే నెయ్యి అయితే వేసుకుంటాను పైన. బాగా లాగినాయండి వాటర్ అయితే. ఇప్పుడు నేనైతే నెయ్యి అయితే వేసుకుంటున్నాను పైన. నెయ్యి వేసుకోండి, కొంచెం ఉంటే నెయ్యి వేసుకుంటేనే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. ఇలా సిమ్లోనే బగ్గ పెట్టుకుందామండి నెయ్యి వేసుకున్నాక. ఒక 2-3 స్పూన్లు అయితే నెయ్యి వేసుకుంటున్నాను. మంచిగా అక్కడక్కడ కూడా వేసుకుంటే మొత్తం అంతా అడుగుదాకా ఇంకుద్ది అనమాట. ఇలా సిమ్లో పెట్టుకొని ఉంచుకుంటే ఒక 15 మినిట్స్ పడద్దండి. సిమ్లో పెట్టుకొని, హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మళ్ళీ మాడిపోతుంది. సిమ్లో పెట్టుకొని మగ్గ పెడితే కరెక్ట్గా వస్తుంది. రైస్ కూడా బాగా వస్తుంది అనమాట. కొంచెం అటు ఇటు కలిపేసుకున్నాక మూత అయితే పెట్టేసుకుంటాను. కారం గట్ట, ఉప్పు గట్ట అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. నేను చూసుకున్నాను అనమాట, కరెక్ట్గా సరిపోయింది. మూత అయితే పెట్టేసుకుందామండి. ఇంకా మూత అయితే తీసేసుకుందాము. అయిపోయిందండి. 15 మినిట్స్ అయితే అయ్యిందన్నమాట. 15 నిమిషాలు అయితే అయిపోయింది. కరెక్ట్గా వచ్చిందండి. మనకి ఎటువంటి వాటర్ కూడా లేదనమాట. కరెక్ట్గా అయింది. చూసారు ఎంత బాగా వచ్చిందో. రైస్ అయితే పర్ఫెక్ట్గా అయింది. మనం ఇటు బాస్మతి రైస్ అయితే 2 గంటల ముందు నానబెట్టుకోవాలండి. చాలా ప్రాసెస్ ఉంటుందండి, ఎక్కువ టైం పడుతుంది. ఇలా ఇన్స్టెంట్గా తొందరగా చేసుకోవాలనుకుంటే అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. ఇలాగా చాలా బాగా వచ్చిందనమాట. దీంట్లో కావాలంటే కొంచెం ఉల్లి చట్నీ ఇష్టమైతే చేసుకోండి. ఇంకా తినేది నేను, మా ఆయనే. పిల్లలైతే ఇంక ఉల్లి చట్నీ తింటారనమాట. నేను కొంచెం అయితే చేసుకుంటాను. చాలా బాగా వచ్చిందండి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.